ఉద్యమంలో వినోద్ చురుకైన పాత్ర కేటీఆర్. మన పాత షాడో సీఎం కేటీఆర్ ఏమంటుండంటే ఉద్యమం అంటే మొత్తం వాళ్ళ కుటుంబ పరిపాలనలో ఈయనది ఒకటి, వినోద్ అంట బోయినపల్లి వినోద్ కుమార్ది ఒక చురుకైన పాత్ర అంటే. ఏం పాత్ర? పాండవులలో ఏమన్నా అర్జునుడు ఆయన? ఏం పాత్ర ఈయన వేసింది? ఏముంది? ఏం బీకేసింది? ఏం లేదు, అన్ని గాలి మాటలు, ఇవన్నీ గాలి మాటలు తప్ప. ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ అబద్ధాలు మాట్లాడము, అదేదో నిజాయితీగా మాట్లాడుతున్నట్టు ఫీలింగు. తర్వాత ఎక్కడ తప్పు చేస్తున్నారో వాళ్ళు వెనుకకు చూసుకోకుండా ముందు పోవడమే జరిగింది తప్ప వాళ్ళ వెనుక వాళ్ళ ఈపును చూసుకోక తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓడించేదాకా కొంచెమన్నా ఆలోచన లేదు వీళ్ళకు. తర్వాత తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ది చురుకైన పాత్ర అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ తొందరపాటు వాళ్ళని మొత్తం ఓడిపోవడం జరిగింది ఈరోజు. తర్వాత ఇంకా అధికారంలో ఉన్నట్టు ఇంకా ఫీలింగు, ఆ భ్రమ ఆయనదేమో. ఇంకా తెలంగాణ మొత్తం ఉద్యమంలో ఆయనదో పాత్ర, ఇలా డాడీదో ఒక పాత్ర, ఈయనదో ఒక పాత్ర, ఇలా చెల్లెదో పాత్ర, సంతోషం అందరి పాత్రలేవి. పాత్రలన్నీ వేసి గూడు పొటానితోటి ఓడిపోయారు. కొంచెం అనలేదు, ఏం మాట్లాడతారో. టీఆర్ఎస్ వ్యవస్థాపక సభలో వినోద్ కూడా ఒకరిని. తెలంగాణకు అనుకూలంగా పార్లమెంటులో 32 పార్టీలు లేఖలు ఇవ్వడంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారని ఆదివారం ఎక్స్ వేదికగా కేటీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ వ్యవస్థాపకులు వినోద్ కుమార్ ఒకరని, తెలంగాణకు అనుకూలంగా పార్లమెంటులో 32 పార్టీలు పోషించాలని ఆదివారం ఒక ఎక్స్ వేదికగా కేటీఆర్ 2014లో కరీంనగర్ ఎంపీగా గెలిచిన వినోద్ కుమార్ నియోజకవర్గం అభివృద్ధి కోసము పని చేశారు కానీ చేసింది చురుకుదనము పెద్దగా తెలంగాణకు ఒరిగింది ఏం లేదు. వీళ్ళ వల్ల కుటుంబ పరిపాలన వల్ల అలా ఈయనొకడు. ఎందుకంటే ఇప్పుడు కంసుడు వినోద్ కుమార్ ఎట్లో కృష్ణుడు లేక కేటీఆర్. ఎవరిది ఏ పాత్ర ఏం లేదు, ఏం సాధించింది లేదు, ఏం బీకేసింది లేదు. అభివృద్ధి కోసము పనిచేశారు. కరీంనగర్ పట్టణము ఫార్మసిటీ ప్రాజెక్టుకు ఎంపిక కావడంతో జాతీయ రహదారులు, రైల్వే లైన్లు తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇది మొదటి నుంచి బీజేపీకి కష్టపడ్డది ఇది. అంతేగాని కాంగ్రెస్ పరిపాలనలో ఏం లేకున్నా బీజేపీ పరిపాలనలో బ్రహ్మాండంగా డెవలప్మెంటు సెంట్రల్కి వెళ్ళి అన్ని ఇచ్చారు తప్ప ఈ బీఆర్ఎస్లు చేసింది ఏం లేదు. ఉన్న ఔటర్ రింగ్ రోడ్ 30 ఏళ్ళు లీజ్కి ఇచ్చిన ఘనత వాళ్ళది. తర్వాత అభివృద్ధి మాత్రం ఏం లేదు, వీళ్ళు సంపాదించుకోవడం తప్ప ఇంకోటి ఏం లేదు. ఈరోజు మళ్ళీ ఏం చేసినంటే కరీంనగర్ పట్టణం స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు ఎంపిక కావడంతో జాతీయ రహదారులు, రైల్వే లైన్లు తీసుకురావడంతో ఆయన కీలక పాత్ర పోషించారు. ఏ రైల్వే లైన్లు వచ్చినాయి ఈ మధ్యన? ఒట్టి మాటలు తప్ప ఇంకేం లేదు. తర్వాత పార్లమెంట్లో అత్యధిక ప్రశ్నలు వేసిన ఎంపీల్లో 2వ స్థానంలో నిలిచారు. ఎవరికి ఏ స్థానంలో వేసినా అక్కడ బీజేపీ దగ్గర మీదేం పప్పులు ఉడకలేదు. తర్వాత అని పేర్కొన్నారు. కరీంనగర్ అభివృద్ధి సమస్యల పరిష్కారం కోసము వినోద్ను గెలిపించవలసిన అవసరం ఎంతైనా ఉందని కేటీఆర్ అన్నారు. మీరు ఉన్నన్ని రోజులు మీకు రుణం బాసిపోయింది. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ను తొక్కి పడేసింది. కాంగ్రెస్ మొత్తం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. మీకు తెలంగాణలో మీరు చేసిన అవినీతి పనులకు వ్యతిరేకత వచ్చిందనే మిమ్మల్ని ఓడగొట్టారు. మళ్ళీ తిరిగి ఇప్పుడు మళ్ళీ బిచ్చమడుకున్నట్టుగా ఇక్కడికి వెళ్ళి ఈయనను గెలిపి అక్కడికి వెళ్ళి ఆయనను గెలిపి అని నానా ఎత్తులు వేస్తున్నారు. ఆ ఎత్తుగడలు ఏడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఈ విషయంలో హామీలు అమలు చేయలేక కాంగ్రెస్ దుష్టాచారం అనేసి మీదికెళ్ళి ఇంకా ఏది బేమాన్ మాటలు తప్ప ఏమీ లేవు. మీకు కాంగ్రెస్ను విమర్శించడము, బీజేపీని విమర్శించడము, మీది చేసిందే కరెక్ట్ అనుకోవడము కరెక్ట్ కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అంత అర్థమైందే మీకు నన్ను ఓడించరు. ఇది జాగ్రత్తగా మనసులో పెట్టుకో. షాడో సీఎం, పాత షాడో సీఎం కేటీఆర్.